వెల్కమ్ టు టీటెన్. 2025 ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ మాదిరిగా శ్రామిక ప్రజా బాహుళ్యపు జీవితాల గురించి ఇంత బాహాటంగా అవహేళన చేసిన బడ్జెట్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో మరొకటి లేదు. పన్నులను తగ్గించి మధ్యతరగతి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు చురుకుదనం తీసుకురావటమే ఈ బడ్జెట్ వెనక వ్యూహమని ఆర్థిక మంత్రితో సహా ఆర్థిక పండితులందరూ ఒప్పుకుంటారు. అటువంటి వ్యూహం ఫలించాలంటే పన్నుల తగ్గింపు ద్వారా పెరిగే మధ్యతరగతి వినిమయం కాస్త వేరే ఖాతాల్లో ప్రభుత్వ వ్యయానికి కోత పెట్టడం వల్ల తగ్గే వినిమయంలో చెల్లు అయిపోకుండా ఉండాలి. అప్పుడు పెరిగిన మధ్యతరగతి వినిమయం మొత్తంగా స్థూల డిమాండ్ స్థాయిని పెంచుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు చురుకుదనం కలుగుతుంది. అయితే ఇప్పుడు తగ్గించిన పన్నుల వలన ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేయడం కోసం ప్రభుత్వ వ్యయంలో కోత పెడుతున్నారు. 2024-25తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం నామమాత్రపు ధరల ప్రాతిపదికన కేవలం 7.4% మాత్రమే పెరగనుంది. పెరిగే ధరలను పరిగణలోనికి తీసుకుంటే వాస్తవ పెరుగుదల ఏమీ లేనట్టే. అంతేకాదు వాస్తవానికి దేశ జీడీపీతో పోలిస్తే తగ్గుతుంది. ప్రభుత్వ వ్యయం ఎక్కడెక్కడ తగ్గనుందో చూద్దాం. ఆహార సబ్సిడీని నామమాత్రపు ధరల ప్రకారం 3% మాత్రమే పెంచారు. వాస్తవ ఖర్చుతో పోల్చితే తగ్గిపోయింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2024-25లో సవరించిన అంచనాల ప్రకారం 86,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు అంతే కేటాయించారు. అంటే పెరుగుదల ఏమీ లేదన్నమాట. ఇక 2023-24లో వాస్తవంగా 89,154 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఏడాదితో పోల్చితే ఇప్పుడు కేటాయింపు పడిపోయింది. జనవరి 25 నాటికి ఉపాధి హామీ బకాయిలు 6,950 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని మినహాయించితే ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పద్దుకు కోత పెట్టారని స్పష్టమవుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు 2024-25 బడ్జెట్ లో కేటాయించిన మొత్తం కన్నా నామమాత్రపు ధరల ప్రకారం 9.5% పెరుగుదల ఉన్నట్టు లెక్క. అయితే జీడీపీతో పోల్చి చూస్తే ఈ పద్దుకు కేటాయింపు తగ్గింది. గత ఏడాది బడ్జెట్ లో పాఠశాల విద్యకు 73,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 78,600 కోట్లు కేటాయించారు. ఇక్కడ కూడా జీడీపీలో గత ఏడాది కన్నా తక్కువ శాతమే పాఠశాల విద్యకు కేటాయింపు జరిగింది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2 గత ఏడాది కన్నా నామమాత్రపు ధరల ప్రకారం 3.6% మాత్రమే పెరుగుదల. ప్రధానమంత్రి పోషణ్ నామమాత్రపు ధరలతో పోల్చిన గతేడాది ఎంత కేటాయించారో ఇప్పుడు అంతే కేటాయించారు. ఆ విధంగా సామాజిక రంగాలను మొత్తంగా చూసినప్పుడు కేటాయింపులు తగ్గాయి. సామాజిక రంగానికి కేటాయింపులను తగ్గించడం ద్వారా, ఆహార సబ్సిడీకి, ఉపాధి హామీకి తగ్గించడం ద్వారా, మధ్యతరగతి జీతగాళ్లకు పన్నులలో తగ్గింపులు ఇవ్వటం అంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందే పేద, శ్రామిక, ప్రజా బాహుళ్యపు కొనుగోలు శక్తి కోత పెట్టి దానిని మధ్యతరగతిలో ఒక భాగానికి బదలాయించటమే. ఆ విధంగా చూస్తే 2025-26 బడ్జెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి చురుకుదనాన్ని తీసుకురాలేకపోగా శ్రామిక వర్గపు పేద జనాన్ని బలిపెట్టి మధ్యతరగతి జీతగాళ్లకు రాయితీలు ఇచ్చింది. సంపన్న వర్గాలను ఏమాత్రము అంటుకోకుండా పేద శ్రామికుల నుండి కొనుగోలు శక్తిని మధ్యతరగతికి పునః పంపిణీ చేస్తూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సంతృప్తి పరిచేలా ద్రవ్య లోటును ఏమీ మార్చకుండా కొనసాగించారు. దీని అర్థం మధ్యతరగతి జీతగాళ్లకు ఏ విధమైన పన్ను రాయితీలు ఇవ్వకూడదని కాదు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వారికి రాయితీలు ఇవ్వాలి. అయితే అందుకోసం నిరుపేద శ్రామిక వర్గాన్ని బలి చేయకూడదు కదా. కానీ 2025-26 బడ్జెట్ లో అనుసరించింది ఇదే వ్యూహం. ఈ వ్యూహం వలన ఆర్థిక వ్యవస్థ మందకొడితనాన్ని అధిగమించలేకపోతుంది. కానీ ఇందులో 3 లక్షణాలు ఈ బడ్జెట్ ను ఎన్డీఏ కూటమికి ఆకర్షణీయంగా చేస్తున్నాయి. మొదటిది, శ్రామిక పేదల కొనుగోలు శక్తిని కుదించడం వల్ల వారు సాధారణంగా కొనుగోలు చేసే సరుకులకు డిమాండ్ తగ్గిపోతుంది. మామూలుగా ఇటువంటి సరుకులు ఎక్కువగా చిన్న చిన్న ఉత్పత్తిదారుల వద్ద తయారవుతాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచినందువలన వారు కొనుగోలు చేసే సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. వీరు కొనుగోలు చేసే సరుకులు ఎక్కువగా సంఘటిత రంగంలో గుత్తాధిపత్య సంస్థలు ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ వ్యూహం వలన గుత్త పెట్టుబడి ప్రయోజనాలు బాగా నెరవేరుతాయి. ఇది మార్క్స్ చెప్పిన పెట్టుబడి కేంద్రీకరణ క్రమాన్ని వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలో చిన్న పెట్టుబడులను దెబ్బతీయటం ద్వారా పెద్ద పెట్టుబడి పెరుగుతుంది. నేటి భారతదేశ రాజకీయ రంగంలో కార్పొరేటు హిందుత్వ కూటమి ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఆ కూటమిలోని ఒక స్తంభంగా ఉన్న కార్పొరేట్ల ప్రయోజనాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ విధంగా నెరవేరుస్తోంది. రెండవది, అధికార గణాంకాల్లో అసంఘటిత రంగంలో అంటే చిన్న స్థాయి ఉత్పత్తి రంగం పడిపోతున్న డిమాండ్ ను, దాని ఫలితంగా తగ్గుతున్న ఉత్పత్తిని సక్రమంగా లెక్కించడం లేదు.
ఇక స్వల్పకాలిక అంచనాల దగ్గరకు వస్తే కార్పొరేట్ రంగంలో జరిగేదాన్ని మొత్తం ఆర్థిక వ్యవస్థలన్నింటికి వర్తింపచేయటం ఒక అలవాటైపోయింది. ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా బాగా ఉన్నట్టుగా లెక్కలు చూపిస్తాయి. కార్పొరేట్లకు మంచి ఫలితాలు వస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ అంతటికి మంచి ఫలితాలు వచ్చినట్టే లెక్క. ఈ లెక్కలు చూపించి ఒక్క పక్కన కార్పొరేట్లను సంతోష పెడుతూనే ప్రభుత్వం కూడా తాను ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపిస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవచ్చు. మూడవది, మధ్య తరగతికి పన్ను రాయితీలు ఇచ్చింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అందుకోసం ఎవరు మూల్యం చెల్లించవలసి వస్తుంది అన్నది మాత్రమే బడ్జెట్ లో స్పష్టంగా కనిపించదు. అందుచేత ఏ పేదల కొనుగోలు శక్తినే తాను దెబ్బతీస్తుందో ఆ పేదల మద్దతును కోల్పోకుండానే మధ్య తరగతి నుండి అదనంగా మద్దతును పొందగలుగుతానని ప్రభుత్వం భావిస్తోంది. పేదల దారిద్ర్యానికి రకరకాల కారణాలను చూపించవచ్చు. తద్వారా బడ్జెట్ లో అనుసరించినటువంటి వ్యూహం గురించి ఆ పేదలు పట్టించుకోకుండా చేసుకోవచ్చు. పైగా శ్రామిక ప్రజల్లో తన మద్దతు గనక తగ్గే పరిస్థితి ఉంటే హిందుత్వ వ్యూహాన్ని ఎటు తిరిగి ముందుకు తేవచ్చు. తద్వారా వారిని తప్పుదోవ పట్టించవచ్చును. బడ్జెట్ లో అనుసరించిన వ్యూహం గురించి మరి మనం ఎక్కువగా ఊహించుకుంటున్నామా అని సందేహం రావచ్చు. కానీ ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం తరచూ మధ్య తరగతిని పొగడ్తలతో ముంచెత్తడం చూస్తే అటువంటి అనుమానాలు తొలగిపోతాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో దేశాధ్యక్షులు ద్రౌపది ముర్ము ప్రసంగంలో వర్తమాన అంశాలపై ప్రభుత్వ యాదృచ్ఛికాన్ని వివరిస్తూ ఆ క్రమంలో మధ్య తరగతిని ఆకాశానికి ఎత్తేశారు. ఆర్థిక మంత్రి పదే పదే మధ్య తరగతిని ప్రశంసిస్తూ ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసే శక్తి ఆ తరగతికే ఉందని ప్రకటించారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్ ఏదో హడావిడిగా పైపైన యాదృచ్ఛికంగా రూపొందించిన విధానాలను బట్టి తయారైంది కాదని, మధ్య తరగతికి శ్రామిక వర్గ ప్రజానికానికి మధ్య ఒక చీలికను సృష్టించడం ద్వారా కార్పొరేటు హిందుత్వ కూటమికి కొంత అదనపు మద్దతును సమీకరించే ఉద్దేశంతో తయారైందని అర్థమవుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని కూడా సంతుష్టపరుస్తుంది. నయా ఉదారవాద సాంప్రదాయానికి అనుగుణంగా ఈ బడ్జెట్ లో సంపన్నులపై అదనపు పన్నులేమీ వేయలేదు. ద్రవ్య లోటును కూడా ఏమీ పెంచలేదు. ఇక్కడే ప్రభుత్వపు దృష్టి బయటపడుతోంది. శ్రామిక ప్రజల ప్రయోజనాలను బలిపెట్టి మధ్య తరగతిలో తన మద్దతును పెంచుకోవటానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అంకెల్లో తన పాలన మెరుగైందిగా చూపించుకోవటం కోసం అది శ్రామిక ప్రజానికాన్ని నష్టపరుస్తోంది. పెట్టుబడిదారి సమాజంలో ఇది తరచుగా జరిగేదే. కానీ భారతదేశంలో మాత్రం ఇది కొత్తగా జరుగుతుంది. మన దేశంలోని పాలక వర్గాలు ఎప్పుడు తాము పేద శ్రామిక జీవుల కోసమే పాటుపడుతున్నట్టు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను బాహాటంగా వెల్లడిస్తోంది. మధ్య తరగతికి ప్రాధాన్యం ఇచ్చి శ్రామిక పేదలను శిక్షిస్తోంది. ఈ వ్యూహాత్మక నవ్యత్వం మినహా 2025-26 బడ్జెట్ పాత నయా ఉదారవాద బడ్జెట్ల మాదిరిగానే అదే రోసిపోయిన విధానాన్ని అనుసరించింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు తగిన ధరను కల్పించాలన్న రైతాంగపు డిమాండ్ను అది పట్టించుకోలేదు. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ కంపెనీలకు 100% యాజమాన్య వాటాలు కలిగి ఉండేందుకు అనుమతులిస్తూ వాటికి ఎర్రతివాచి పరిచి స్వాగతిస్తోంది. తమ వేటాడే జంతు ప్రవృత్తిని ప్రదర్శించమని, భారీగా పెట్టుబడులు పెట్టమని స్వదేశీ గుత్త పెట్టుబడి సంస్థలకు అంటే ఆర్థిక సర్వే మాత్రం వినిమయ వస్తువులు డిమాండ్ చాలా నిరుత్సాహంగా ఉన్నందువల్ల పెట్టుబడులు రావటం లేదని, వేతనాలలో పెరుగుదల లేకుండా లాభాల వాటా మాత్రం చాలా ఎక్కువగా పెరిగిపోయినందువలన ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని, అందువల్లే డిమాండ్ మందకొడిగా ఉందని స్పష్టంగానే చెప్పింది. విదేశీ మదుపుదారులను పొగడ్తలతో ముంచెత్తితే దాని వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. కానీ అటువంటి పొగడ్తలతో విదేశీ పెట్టుబడులు వస్తాయని, రూపాయి విలువ పతనం ఆగుతుందని ప్రభుత్వం ఆశించుండొచ్చు. అయితే ఆ ఆశ అడియాసేనని బడ్జెట్ ను ప్రవేశపెట్టిన 2 రోజులకే తేలిపోయింది. రూపాయి పతనం ఆగలేదు సరికదా, ఫిబ్రవరి 3న అది కోలుకోలేంతగా దిగజారింది. $1కు 87 రూపాయల చొప్పున మారకపు రేటు ఆ రోజున పడిపోయింది. ప్రజల్లో ఒక సమూహాన్ని అవహేళన పూర్వకంగా మోసగిస్తూ మరొక సమూహాన్ని ఆకర్షించడానికి, తనను తాను గొప్పగా చిత్రీకరించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే అది ఆర్థిక సంక్షోభాన్ని ఏమాత్రము పరిష్కరించలేదు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.